హాయ్ అండి. హలో. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక. ఇది లాస్ట్ వీకెండ్ వ్లాగ్ అండి. ఆ రోజు మా వారు పొద్దున్నే లేచి నన్ను కూడా లేపి పద పద వాకింగ్‌కి వెళ్ళాలి అన్నారు. లేదు ఈరోజు నేను రానులేండి అనంటే, కాదు కాదు వెళ్ళాల్సిందే వాకింగ్‌కి. ఈ మధ్య నువ్వు వాకింగ్‌కి రాక చాలా రోజులవుతుంది, వెళ్ళాల్సిందే అని చెప్పి అన్నారు. సో నేను ఇంకా బద్ధకంగానే లేచి వాకింగ్‌కి అయితే బయలుదేరాను. పొద్దున్నే అండి. అసలు రోజుటి కన్నా ఎర్లీగా వెళ్ళాము వాకింగ్‌కి. నేనన్నాను మబ్బుగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది, వద్దు అనంటే, లేదు లేదు వర్షం ఏం రాదు, పద పద అని తీసుకెళ్లారా. అదిగోండి వెళ్ళగానే అండి, జస్ట్ అంటే ఒక 10 మినిట్స్ వాకింగ్ చేసిన తర్వాత రిటర్న్ అవుతూ ఉండగా ఇలా చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా తను నన్నేమో గబగబా నడువు అని చెప్తున్నారు. నేను వీడియో తీసుకుంటూ, సరే చిన్న చినుకులే కదా, ఒక 5 నిమిషాలైతే ఇల్లు చేరుకుంటాంలే అని చెప్పి నార్మల్‌గానే నడుస్తూ వచ్చాను. ఇంకేముంది, అసలు ఒక్కసారే వర్షం ఇలా అందుకుందండి. ఇంక మా వారేమో పరిగెడుతున్నారు. అది రోజువారీ చేసే జాగింగ్ అనుకోకండి. కాదు, వర్షంలో తడుస్తున్నా అని పరిగెత్తుతున్నారు. నేను కూడా పరిగెత్తట్లేదు గానీ కాస్త గట్టిగా ఫాస్ట్‌గా నడుస్తున్నా అనమాట. ఫాస్ట్‌గా నడుస్తూ వీడియో తీసుకున్నాను. కానీ బానే తడిశాను. ఇంక నేను కూడా చివరికి ఇల్లు దగ్గరికొచ్చిన తర్వాత పరిగెత్తక తప్పలేదు. అసలే అరికాళ్ళ నొప్పులా, ఇంకా పరిగెత్తడం అంటే ఎంత కష్టం అనిపిచ్చిందో. కాకపోతే ఆటోమేటిక్‌గా పరిగెత్తా అండి. పైన వర్షంలో తడుస్తూ ఉంటే ఇంకా పరిగెత్తక ఏం చేస్తాము. పిల్లలేమో నిద్రపోతూనే ఉన్నారు. మేము లాక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంక తనొచ్చి లాక్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికెళ్ళాం. చూడండి ఎట్లా తడిసిపోయామో. జస్ట్ ఒక 2 నిమిషాలే నేను బాగా వర్షంలో తడిసింది. దానికే అట్లా తడిసిపోయాము. చాలా ఒకేసారి గట్టి చినుకులు పడ్డాయి. పెద్ద వాన కాదు గానీ గట్టి చినుకులు పడ్డాయి. అయితే ఏమైందో తెలుసా అండి, నేను ఇంటికి రాగానే ఆ వాన కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే లావు లావు చినుకులు పడతాయో అవంత ఎక్కువ సేపు పడవండి. ఒక 2 నిమిషాలు ఇలా గట్టిగా పడి ఆగిపోతాయి ఎప్పుడైనా. నేను దానికే తడిసిపోయాను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత యాజ్ యూజువల్‌గా పనులుంటాయి గదండీ. మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా పిల్లలు లేస్తారు, టిఫిన్‌లు అన్నీ చేయాలని చెప్పి పప్పు కుక్కర్ పెట్టేసి ఇల్లు క్లీనింగ్ పనులు చూసుకున్నాను. ఈలోపు పప్పు అయిపోయింది. అట్లాగే చపాతీ పిండి రెడీ అయింది. అదిగో మా వారికి పెరుగన్నం కోసం రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను. టైం అయిపోతూనే ఉందండి. ఒకదాని తర్వాత ఒకటి ఎంత ఫాస్ట్‌గా చేసినా సరే టైం అయిపోతూనే ఉంది. ఇంకా పప్పులోకి పోపు చేసుకొని, పిల్లలైతే ఇంకా లేవలేదు. యాజ్ యూజువల్‌గా ఆ పప్పు పోపులోనే ఆ కాస్త పోపు మిగిల్చి ఏం చేస్తున్నానో ఎక్స్‌పెక్ట్ చేయండి. రెగ్యులర్‌గా నా వీడియోస్ చూసేవాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారు. చారు పెడుతున్నా అండి. మా చిన్నోడికి పప్పు చేస్తే కంపల్సరీ చారు ఉండాల్సిందే. అదేంటో వాడికి అట్లా అలవాటు. సో, అదే మూకుడులో పప్పు పోపు పెట్టిన మూకుడులోనే చారు పెట్టేస్తున్నాను. ఎందుకంటే పనమ్మాయి లేదు, అన్నీ నేనే కడిగేసుకోవాలి అందుకని. తను ఎలక్షన్స్ అని చెప్పి వెళ్ళింది. కొంచెం టైం తీసుకుందనమాట. ఎలక్షన్స్ తర్వాత కూడా కొద్ది రోజులు అక్కడే ఉంది. సో, అందుకని నేను చేసుకోవాల్సొచ్చింది. ఇక్కడ రసం పొడి కూడా నేను కొనుక్కొచ్చిందే వాడుతున్నాను. ఒకరోజు కొనుక్కొస్తే అది చిన్న ప్యాకెట్ రూ. 5దే. మా ఎదురుగా షాప్‌లోనే కొనుక్కొచ్చాను. కొనుక్కొచ్చి ఒకరోజు సగం వాడాను. ఇంకా మళ్ళీ సగం కాదు, అంటే కంప్లీట్‌గా మొత్తం ఖతం చేసేసా. మా పిల్లలకేంటంటే బయట కొనుక్కొచ్చిన రసం పొడి కన్నా ఇంట్లో నేను చేసిన రసం పొడితోనే వాళ్ళకిష్టమండి చారు. ఇంకా మనం యాజ్ యూజువల్‌గా పప్పుని వేరే గిన్నెలోకి తీసి, ఆ కుక్కర్‌ని కూడా తొలిచేసి, ఆ పప్పు నీళ్లు పోస్తాను నేనెప్పుడు. టేస్టీగా ఉంటుంది చారైతే అలా చేస్తే. మీరు అలా చేస్తారండి? ఎంతమందికి అలాంటి అలవాటుందో ఒకసారి షేర్ చేయండి. తర్వాత చూస్తే ఫ్రిడ్జ్‌లో ఏంటంటే ఒక ఎండిపోయిన ఈ ములక్కాడుందండి. సో, దానిలో పనికొచ్చే పార్ట్ వరకు వేసేసి చారు పెట్టాను. ఇంకా మా వారు అదిగోండి పరిగెత్తుతున్నారు ఆఫీస్‌కి లంచ్ ప్యాక్ చేసిస్తే. మా చిన్నోడు లేచి ఇదిగో ఆడటానికెళ్తున్నాడు. వీడొచ్చాడు, వాడి ఫ్రెండ్. యాక్చువల్‌గా వాడే వచ్చి లేపాడు. వీడు లేవలేదు. వాడే వచ్చి లేపితే లేచి ఇంకా ఆటకు పరిగెత్తడమే. నేను కాదంటే కాదు, బ్రేక్‌ఫాస్ట్ చేశాకే వెళ్ళాలి అన్నాను. సరే అని అతి బలవంతం మీద ఇంక నేను నోట్లో కుక్కితే తినేసి ఆటకు పరిగెత్తాడు. ఇదిగో మా పెద్దోడు ఇప్పుడే లేచాడు. నా కోసం చూడండి ఎదురు చూస్తున్నాయి. పారాయ్ అన్న టైప్‌లో
వచ్చి తోమని నా కోసం గిన్నెలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా గిన్నెలు తోమిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఆరబెట్టుకోవాలి కదా, ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత తీరా చూస్తే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. మొన్నటి వ్లాగ్లో మీరు చూశారు కదా థైరాయిడ్ టెస్ట్కి వెళ్ళొచ్చని. చూడండి ఎన్ని ఉన్నాయో, 3 వెరైటీలు. యాక్చువల్గా నాది ఒక డోసు. 6 నెలల క్రితం కాస్త థైరాయిడ్ పెరిగిందని ఇంకాస్త డోసు యాడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరిగింది, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయామని చెప్పి మళ్ళీ ఇంకో డోసు యాడ్ చేసేసరికి మొత్తానికి 3 డోసులు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. 3 వేసుకోవాల్సిందే. మెడికల్ షాప్లో అయినా కానీ ఇన్ని డోసులు దొరుకుతాయో లేదో కానీ నా దగ్గర మాత్రం అవైలబిలిటీ ఉందండి మంచిగా అన్ని డోసులు. అప్పటికి 9:30 అయిపోయింది. నేను వేసుకోవడం మర్చిపోయా. ఇంకా అప్పుడు వేసుకొని ఇంకా మేము లంచ్ చేసి మా పెద్దోడేవో కాలేజ్ విషయాలు చెప్తూ ఉంటే ఈలోపు అనుకోకుండా ఇదిగోండి పిల్లలు, మా తోటికోడలు పిల్లలు వచ్చారు. ఆ రోజు ఈవినింగ్ వచ్చి ముచ్చట్లు పెట్టి పేకాట ఆడుతూ ఉన్నారు. వాళ్ళు ఆడుతూ ఉండగా కాస్త 7:15 అప్పుడు మా వారు వచ్చారండి. వస్తే బాబాయ్ నువ్వు కూడా ఆడు అంటే లేదు అని చెప్పి వాళ్ళు ఆడేది ఈయన ఇంకా వచ్చి కాస్త ఫ్రెష్ అయ్యి పడుకొని వాళ్ళు ఆడే ఆటను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా కూరలు తెచ్చుకుందాం పదా అని చెప్పి నేను మా వారు అన్నారు కూరలు తెచ్చుకుందాం పదా అంటే ఇంకా నేను కూడా లేచి వెళ్ళాల్సి వచ్చింది. వంట చేయాలి మీరు వెళ్ళి తెండి అంటే కాదు కాదు రా అన్నారు. అంటే వెళ్ళాను. వెళ్ళి సాటర్డే మాకు సంత జరుగుతుంది కదా, వెళ్ళి కూరలు తెచ్చుకున్నాము. ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఎందుకు చూపిస్తున్నా అంటే నేను టమాటాలు ఏరుతూ ఉంటే ఒక టమాటా దొరికింది. ఏం టమాటానో చూడండి, అదిగో వినాయకుడిలా ఉంది కదా ఈ టమాటా. చూసి తీసుకోనా అని అంటే మా వారు అన్నారు వద్దు అన్నారు. ఎందుకు అంటే ఏం చెప్పలేదు, మళ్ళీ ఇంటికి వచ్చి తెచ్చి కట్ చేసి వాడాలి కదా, వద్దన్నారు. అంటే అక్కడ పెట్టేశాను. ఇంకా మేము కూరలు తీసుకొని వచ్చేసరికి వీళ్ళు చూసారా ఇందాక కార్డ్స్ ఆడడం అయిపోయింది, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు ఇంట్లో హాల్లో. బయటికి వెళ్ళి ఆడలేదు, ఇంట్లోనే ఆడుతున్నారు. ఇట్లా బీభత్సం చేస్తున్నారు వీళ్ళు. ఈ పిల్లలందరూ కలిస్తే ఇంతే. మా తోటికోడలు పిల్లలు అంటే అందులో స్పెషల్గా పెద్దవాడు మా పెద్దవాడు బాగా ఫ్రెండ్స్ అండి. చిన్నప్పుడు వాళ్ళిద్దరు చిన్నప్పుడు మేము పక్కపక్క పోర్షన్స్లో ఉండేవాళ్ళం. సో ఇంకా బాగా ఫ్రెండ్స్. ఆ నైట్ నేను మిల్ మేకర్ కర్రీ ఏదో మసాలా రైస్ చేశాను. తిని ముచ్చట్లు పెట్టి 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 రాత్రి ఎప్పుడో 1 గంటకు పడుకొని చూడండి తెల్లారిపోతున్న ఇంకా లేవనే లేదు. కింద కొంతమంది పైన కొంతమంది ఇట్లా పడుకొని అసలు లేవలేదు. దాదాపు టైం అప్పుడు 9:30 అవుతుంది. ఇంకా నేను వాళ్ళ కోసం చూసి చూసి టిఫిన్ కూడా చెయ్యకుండా ఏం పని కంప్లీట్ చేశా అంటే మా చిన్నోడి బుక్స్ అన్నా సర్దుదాము అని చెప్పి సండేనే కదా అని నేను మా వారు ఇద్దరం కలిసి మా చిన్నోడి బుక్స్ అయితే సార్ట్అవుట్ చేసాము. ఇదిగోండి అవసరం లేని బుక్స్ ఈ బ్యాగ్లో పెట్టేశాము. కొన్ని అవసరమైనవి అంటే అవసరమైనవి అంటే లాస్ట్ ఇయర్ కాసిన పేపర్స్ మిగిలినవి అటువంటివన్నీ పక్కకు పెట్టేసామన్నమాట. ఈ ఇయర్ రఫ్గా వాడుకోవచ్చని. ఇవేంటో తెలుసా, మాకు ఈరోజు మెయిడ్ వచ్చింది పనికి, ఊరి నుంచి వచ్చిందంట. ఎంత హ్యాపీయో నాకు. ఈ డబ్బాలు ఏంటంటే మా పెద్ద బాబు హాస్టల్కి తీసుకెళ్ళిన పొడులు పచ్చళ్ళు స్నాక్స్ ఆ డబ్బాలన్నమాట. వాడు రాగానే నేను ఆల్రెడీ ఒకసారి కడిగాను, కానీ మళ్ళీ ఇంకోసారి అమ్మాయితో కడిగించానమాట. వాడు వెళ్ళేలోపు మళ్ళీ 3-4 సార్లు కడిగి ఎండబెడతాను. మీకు తెలుసు కదా నేను గిన్నెలన్నీ ఎండబెట్టకపోతే నాకు ఇంకా అదొక ఫోబియా అని. సరే ఇంకా పిల్లలు లేట్గా లేచారు. దాదాపు ఒక్కొక్కడు ఒక్కో టైము, 10ంటికి ఒకడు 11ంటికి ఒకడు. ఇంకా మా తోటికోడలు వాళ్ళ పెద్దోడైతే 12ంటికి లేచాడు. బాగా లేట్గా పడుకున్నారు కదా, లేచి టిఫిన్ వద్దు డైరెక్ట్ లంచే అన్నారు. నేను కూడా చేయలేదు, ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేసాము. నిన్న తెచ్చిన కూరలు ఉన్నాయి కదా, టొమాటో పప్పు అవి చేసేస్తే తినేసి ఇంకా బయలుదేరుతామన్నారు. వాళ్ళు బయలుదేరుతామన్నారో లేదో వర్షం స్టార్ట్ అయిపోయిందండి. పాపం వాళ్ళు గంటకి ఎదురు చూడడమే, ఎప్పుడు వర్షం తగ్గుతుందా ఎప్పుడు వెళ్దామా అని. సాయంత్రం అంతా వర్షం పడుతూనే ఉంది. మా వారు అన్నారు లేదు ఈరోజు వెళ్ళొద్దు, రేపు పొద్దున వెళ్తురు కానీ మీరు అన్నారు. అంటే వాళ్ళు చెప్పారు లేదు పొద్దున్నే వెళ్ళలేము, మళ్ళీ ఈ రోజులాగానే ఎప్పుడైనా పొద్దున్నే లేవడం కష్టం, ఏ రాత్రికైనా ఇంటికి వెళ్ళామంటే ఇంకా నెక్స్ట్ డే పనులు అవి రొటీన్లో పడిపోవచ్చు, నైట్కి వెళ్ళిపోతాం అన్నారు. మా వారేమో కాదంటే కాదు ఇంత వానలో ఎట్లా వెళ్తారు అది ఇది అన్నారు కాస్త. ఇంకా ఇద్దరి మధ్యలో నేను చెప్పాను
డిన్నర్ చేసిన తర్వాత వర్షం తగ్గితే అప్పుడు మీరు వెళ్దురు కానీ, లేకపోతే పొద్దున్నే నేను లేపుతా మిమ్మల్ని, నా బాధ్యత లేపడం అని చెప్పా. ఎందుకంటే పొద్దున్నే లేవడంలో నేను నెంబర్ 1. రాత్రి తొందరగా పడుకోవడంలో కూడా నెంబర్ 1 అండి. ఎప్పుడైనా రాత్రి తొందరగా పడుకుంటే పొద్దున్నే తొందరగా లేవగలం కదా. సో ఆ టైప్ అనమాట నేను. మా పిల్లలు మా ఇంట్లో అందరం అంతే, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనమాట. కాకపోతే ఈ మధ్య మా పెద్దోడు బాగా మారిపోయాడు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత లేట్ నైట్స్ పడుకోవడం, పొద్దున లేట్గా లేవడం అట్లా అలవాటైంది వాడికి. మేము ముగ్గురం మాత్రం తొందరగానే పడుకుంటాము, తొందరగానే లేస్తాము. సో అట్లా చెప్తే సరే అని వాళ్ళు కాస్త విన్నారు. అయితే ఇంకా 7-7:15 కల్లా వర్షం తగ్గిపోయిందిలేండి. తగ్గిపోతే ఇంక వాళ్ళు మళ్ళీ వెళ్తామంటే నేను గబగబా వంట చేసేసాను. వంట చేస్తే తిని వాళ్ళు బయలుదేరారు ఇంటికి. ఇంకా వాళ్ళు ఇంటికెళ్ళి రీచ్ అయ్యాము అని మెసేజ్ చేసే వరకు మేము అట్లా ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. ఈయన చెప్పి పంపించారు, నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళగానే మెసేజ్ చేయండి అని అట్లా చెప్పారు. వాళ్ళు వెళ్ళి మెసేజ్ చేసిన తర్వాత ఇంక మేము పడుకున్నాం. ఇదండి నా వర్షం